లేఅవుట్ అండి. ఈ లేఅవుట్ వచ్చేసి కంచేరు విలేజ్ లో మనకి హైవేకి ఆనుకొని ఉన్న లేఅవుట్ ఇది. మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. అదే విధంగా మనకి 9 నగరాల్లో ఒక 5 నగరాలు అయితే మనకి ఈ లేఅవుట్ దగ్గరలో వస్తాయండి. స్పోర్ట్స్ సిటీ కానివ్వండి, మీడియా సిటీ కానివ్వండి, జస్టిస్ సిటీ, అలాగే నాలెడ్జ్ సిటీ అండి, ఎలక్ట్రానిక్ సిటీ. ఎలక్ట్రానిక్ సిటీ అనేది కంచేరుకి చాలా దగ్గరగా ఉండిద్దండి. ఈ కంచేరు సిటీలో మనకి కంచేరు దగ్గర ఎలక్ట్రానిక్ సిటీ రావడం వల్ల సాఫ్ట్వేర్ ఆఫీసులు ఎక్కువగా ఉంటాయి ఇటు ఈ ఏరియాలో. అదే విధంగా నాగార్జున యూనివర్సిటీ దగ్గర అండి మనకి నేషనల్ హైవే 16 కూడా దగ్గర. మనకి జస్ట్ ఒక 3-4 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే నాగార్జున యూనివర్సిటీ కానివ్వండి, నేషనల్ హైవే కానివ్వండి అన్ని దగ్గరగా ఉంటాయండి. మనకి ప్రైస్ కూడా బాగా పెరిగే రీజనబుల్ ఏరియా అండి ఇది. కంచేరు అమరావతికి చాలా దగ్గరగా ఉండిద్ది. అదే విధంగా మనకి గుంటూరు కూడా ఇటువైపు నుంచి కనెక్ట్ అయిద్దండి. గుంటూరు కనెక్ట్ అయిద్ది. అదే విధంగా అమరావతి హైకోర్టు, నెక్స్ట్ వచ్చేసి మనకి సచివాలయంకి వెళ్ళాలన్నా కానీ ఇటువైపు నుంచి వెళ్ళిపోవచ్చండి. చాలా దగ్గరగా ఉండే ఏరియా. రాబోయే రోజుల్లో అమరావతి ఏరియాలో భూమి కొనాలంటే లక్షల్లో వెళ్ళిపోయే ఉందండి. అందుకని ఇప్పుడైతే మనకి రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది. మరిన్ని సమాచారం కోసం నా స్క్రీన్ పై నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. మనకి దీంట్లో వచ్చేసి వీళ్ళు ఇచ్చే డెవలప్మెంట్స్ వచ్చేసి అయితే మీరు చూడొచ్చండి. 60-40 ఫీట్ బీటీ రోడ్స్ ఇస్తారండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఇస్తారు, ఎంట్రన్స్ గేట్, కాంపౌండ్ వాల్, వాకింగ్ ట్రాక్, ప్లాంటేషన్, నేమ్ బోర్డ్ ఈచ్ ప్లాట్ అండి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి దీంట్లో. అయితే మీరు మరిన్ని సమాచారం కోసం నా స్క్రీన్ పై నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.